హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను 6 నెలల పాటు నిల్వ ఉండే కాకరకాయ పచ్చడి చూపిస్తున్నానండి. 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను. అవి శుభ్రంగా కడిగేసి ఒక గంట ఆరబెట్టాక, తర్వాత ఇలాగ చక్రాల్లాగా కోసేసుకొని ఆరబెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది ఒక రోజల్లా ఆరబెట్టుకుంటే గనక 6 నెలలు కాదు, సంవత్సరం అయినా సరే పాడవదు పచ్చడి. అంత బావుంటుంది. అలా చక్రాల్లా కోసేసుకొని ఆరబెట్టేసుకొని, కేజీకి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలండి. ఆ 200 గ్రాముల చింతపండు నీట్‌గా ఏనలు తీసేసుకొని, పేళ్ళు ఏమన్నా ఉన్నా తీసి నీట్‌గా తీసేసుకొని, 3 సార్లు నీట్‌గా కడిగేసుకోవాలి. కడిగేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకొని ఒక ఉడుకు రానివ్వాలి. అందులోనికే మనం బెల్లం వేసేసుకోవాలి. బెల్లం మీరు తాలింపులో వేసినప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. మీరు స్వీట్ ఎక్కువ తినగలిగితే గనక ఇంకా 2, 3 స్పూన్లు బెల్లం వేసుకుంటే చాలా బావుంటుంది. తర్వాత అది ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిపోయాక దాన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాం. 2 స్పూన్ల ఆవాలు వేసుకొని, 1 స్పూను జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేపేసుకొని అది మిక్సీ పట్టుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం. వేరుశనగ ఆయిల్ గానీ, పప్పు ఆయిల్ గానీ వేసుకుంటే బావుంటుందండి ఈ పచ్చడికి. అందులోకి కేజీ పచ్చడికి అర కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. అది కొంచెం వేటెక్కాక ఈ కాకరకాయ ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. ఈ కేజీ కాకరకాయ ముక్కలు 2 సార్లుగా వేపుకుంటే మంచిది. నీట్‌గా బాగా వేగుతాయి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేగితే సరిపోతుంది. మరీ రెడ్‌గా, నల్లగా ఏపకూడదు. దోరగా అలా వేపుకుంటే సరిపోతుంది. అవి వేపేసుకొని తీసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుందురు. అవన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు పచ్చడిని తాలింపు వేసుకుందాం. దానిలోకి 2 స్పూన్లు ఆవాలు వేసుకుందాం. అలాగే ఒక 20 ఎల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి బాగా వేగనివ్వాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. తడి తగలకుండా ఉంటే బయట 6 నెలలు ఖచ్చితంగా ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుందన్నమాట. అంత బావుంటుంది కూడా పచ్చడి. అలాగే మంచిగా కరివేపాకు నీట్‌గా కడిగేసుకొని ఆరబెట్టుకొని తర్వాత వేసుకోవాలి. తడి అనేది ఉండకూడదు. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఈ పచ్చడి ఖచ్చితంగా తింటారు. అంత ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది. అలాగే ఒక 10 ఎండుమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. అవి కాస్త వేగనిచ్చి మనం చింతపండుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే పులిహోర పులుసులాగా అది మిక్సీ పట్టేశాక ఒక కన్నాల గిన్నెలో వేసేసుకొని చక్కగా మెత్తగా తీసేసుకుంటే మనకి పచ్చడి కూడా నీట్‌గా ఉంటది. ఆ పేస్ట్‌ని మెత్తగా ఉన్న ఆ పేస్ట్‌ని అందులోకి వేసేసుకోవాలి. ఆ ఆయిల్‌లో వేసేసుకొని అది బాగా వేగనివ్వాలన్నమాట. తడనేది లేకుండా, చెమ్మనేది ఉండకూడదు. చింతపండు కలర్ మారేంత వరకు కూడా వేపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. తర్వాత అది వేగిపోయాక దాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలన్నమాట. మొత్తం పూర్తిగా చల్లారాక మనము మిగతాయన్నీ కలిపేసుకుందాం. ఇదిగోండి మనం వేపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి. చల్లారిపోయాక వేసుకోవాలి. అలాగే దానికి తగినంత కారం, ఉప్పు అన్నీ వేసుకుందాం. ఒక గుంట గరిటెతో 2 గుంట గరిటెలు కారం సరిపోతుంది. తర్వాత ఒక గరిట సాల్ట్ వేసుకోవాలి. గల్లులుప్పు ఎండబెట్టుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకుంటే ఇంకా బావుంటుందండి నిల్వ పచ్చళ్ళకైతే. అలాగే వేసుకోవాలి. ఒక గరిటె సాల్ట్ వేసుకొని తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే మనం ఒక 2, 3 వెల్లుల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్‌ని వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆ పొడిని కూడా వేసేసుకుందాము. మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి ఉంది కదా అండి, అది వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ పచ్చడి ఖచ్చితంగా 6 నెలలు అయితే బయట పెట్టినా పాడవదండి. తడి అనేది తగలకుండా ఉంటే సరిపోతుంది. లేదు కలర్ మారకుండా నీట్‌గా ఉండాలి, సంవత్సరం పాటైనా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే గనక కామెంట్ పెట్టండి.
అలా కలిపేసుకుంటే రేపొద్దునకి ఆయిల్ తేలుద్దండి పచ్చడి మీద. ఆయిల్ తేలిద్ది. తర్వాత ఉప్పు చూసుకుని చాలకపోతే కలుపుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవడమే. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.